ఫ్రెండ్స్, రీసెంట్గా మీరు న్యూస్లో చూసే ఉంటారు. కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ మినిస్ట్రీని రీషఫుల్ చేసింది. అంటే కొంతమంది కేంద్ర మంత్రుల్ని తీసేసింది, కొంతమందిని ఉంచింది. ఉదాహరణకి హెల్త్ మినిస్ట్రీలో ఉన్న హర్షవర్ధన్ గారిని తీసివేశారు, మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉన్న రవిశంకర్ ప్రసాద్ గారిని కూడా తీసివేశారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు మన ప్రభుత్వంలో ఎన్ని మినిస్ట్రీస్ ఉన్నాయి, అవి ఎలా పనిచేస్తాయి? మీరు న్యూస్లో సుప్రీంకోర్టు చేసిన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ గురించి కూడా వినే ఉంటారు. ఉదాహరణకు అయోధ్య రామ్ మందిర్ జడ్జిమెంట్, అదేవిధంగా అడల్టరీ జడ్జిమెంట్, సెక్షన్ 377 జడ్జిమెంట్. అదేవిధంగా మన ఇండియా ప్రభుత్వం కూడా రీసెంట్గా ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఈ ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించింది. ఇలాంటి న్యూస్ అంతా వినేటప్పుడు మీకు రకరకాలుగా సందేహాలు రావచ్చు. అసలు మన ఇండియా గవర్నమెంట్ స్ట్రక్చర్ ఏంటి? మన దేశంలో ఎవరు చట్టాలను క్రియేట్ చేస్తారు, ఎవరు వాటిని రద్దు చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏంటి, స్టేట్ గవర్నమెంట్ అంటే ఏంటి, పార్లమెంట్ అంటే ఏంటి, లోక్సభ అంటే ఏంటి? ఇలా సందేహాలు ఎన్నో వస్తుంటాయి. డోంట్ వర్రీ, ఇవన్నీ అర్థం కావడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. లెట్ us స్టార్ట్ ఫ్రమ్ బేసిక్స్. ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ రకరకాల గవర్నమెంట్ సిస్టమ్స్ని ఫాలో అవుతాయి. కానీ ముఖ్యంగా 3 రకాల గవర్నమెంట్ సిస్టమ్స్ని ఎక్కువ దేశాలు ఫాలో అవుతాయి. అవేంటంటే ఫెడరల్ సిస్టమ్, యూనిటరీ సిస్టమ్ అండ్ కాన్ఫెడరల్ సిస్టమ్. ఫెడరల్ సిస్టమ్ అంటే ఇందులో పవర్ సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ మధ్యలో డివైడ్ చేస్తారు. అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ కొన్ని పవర్స్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి, కొన్ని పవర్స్ స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి. ఉదాహరణకు ఫారెన్ ట్రేడ్, మిలిటరీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ సబ్జెక్ట్స్. అంటే ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంచుతుంది. లిక్కర్ అనేది స్టేట్ సబ్జెక్ట్. అంటే లిక్కర్ యొక్క ప్రైస్ ఎప్పుడు పెంచాలి, ఎప్పుడు తగ్గించాలి అనేది అంతా స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటుంది. కొన్ని ఎలా ఉంటాయంటే సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ ఉంటుంది మరియు స్టేట్ గవర్నమెంట్కి పవర్ ఉంటుంది. వీటినే కాంకరెంట్ లిస్ట్ అంటారు. ఈ కాంకరెంట్ లిస్ట్లో ఉన్న వాటన్నిటికీ సెంట్రల్ గవర్నమెంట్ అధికారం ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ అధికారం ఉంటుంది. ఉదాహరణకు ఫారెస్ట్స్, డ్రగ్స్, క్రిమినల్ ప్రొసీజర్ అండ్ క్రిమినల్ లా మరియు ఎడ్యుకేషన్. అల్టిమేట్గా చెప్పాలంటే 2 ఇండిపెండెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా. యూనిటరీ సిస్టమ్ అంటే మొత్తం రివర్స్. అంటే పవర్స్ అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఏ లాస్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తుందో ఆ లాస్ అన్నిటినీ దేశం మొత్తం పాటించాలి. ఉదాహరణకు చైనా. కాన్ఫెడరల్ సిస్టంలో ఎలా అంటే 8 స్టేట్స్ అయితే ఫైనాన్షియల్గా చాలా వీక్గా ఉంటాయో ఆ స్టేట్స్ సెంట్రల్ గవర్నమెంట్స్ని ఫాలో అవుతాయి. అంటే ఏ స్టేట్స్ అయితే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటాయో అవి మాత్రం ఇండిపెండెంట్గానే ఉంటాయి. దీనికి ఉదాహరణ సోవియట్ యూనియన్. ఇవే ప్రపంచంలో ముఖ్యమైన గవర్నమెంట్ సిస్టమ్స్. ఇవి కాకుండా వేరే గవర్నమెంట్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే డిక్టేటర్షిప్ ఆర్ మోనార్కీ. వీటికి ఉదాహరణ నార్త్ కొరియా కిమ్ మరియు సౌదీ అరేబియా మహమ్మద్ బిన్ సల్మాన్. మన ఇండియా ఫెడరల్ సిస్టమ్ని ఫాలో అవుతుంది. అంటే 2 రకాల గవర్నమెంట్స్ ఉంటాయి. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్, 2 స్టేట్ గవర్నమెంట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా సెంట్రల్ గవర్నమెంట్ని 3 రకాలుగా డివైడ్ చేశారు: లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఇండియన్ లెజిస్లేచర్ని పార్లమెంట్ అంటారు. మన ఇండియాలో ఉన్న పార్లమెంట్ని బైకామరల్ పార్లమెంట్ అంటారు. అంటే పార్లమెంట్ని 2 రకాల హౌజెస్గా డివైడ్ చేస్తారు. వీటినే లోయర్ హౌస్ మరియు అప్పర్ హౌస్ అంటారు. వీటికే ఇంకో పేరు కూడా లోక్సభ మరియు రాజ్యసభ. లోక్సభలో ఉన్న మెంబర్స్ని కౌన్సిల్ ఆఫ్ పీపుల్ అంటారు, ఎందుకంటే వీళ్ళు దేశంలో ఉన్న ప్రజలచే ఎన్నుకోబడతారు. రాజ్యసభలో ఉన్న మెంబర్స్ని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటారు. పేరులో ఉన్నట్లుగానే స్టేట్స్లో ఉన్న లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యేస్తో ఈ మెంబర్స్ని ఎన్నుకుంటారు. ఈ విధంగా ఈ 2 హౌజెస్లో ఉన్న మెంబర్స్ని ఎంపీస్ అంటారు, అంటే మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. వీళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి వీళ్ళు పార్లమెంట్లో ప్రజల్ని రిప్రజెంట్ చేస్తారు. రిప్రజెంట్ చేయడం అంటే ఏంటంటే ఈ పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు ఈ ఎంపీస్ అందరూ వాళ్ళు ఎవరి చేత అయితే ఎన్నుకోబడ్డారో ఆ ఏరియాలో ఉన్న ప్రజల ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేస్తారు. అంటే పార్లమెంట్ బాధ్యత ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోవడం మరియు వాటిని సాల్వ్ చేయడానికి తగిన పాలసీస్ అండ్ లాస్ని ఇంట్రడ్యూస్ చేయడం. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ గురించి తెలుసుకుందాం. ఎగ్జిక్యూటివ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే పార్లమెంట్లో ఏ చట్టాలను అయితే ఇంట్రడ్యూస్ చేస్తారో ఆ చట్టాలని ఎగ్జిక్యూట్ చేయడం, అంటే అమల్లోకి తీసుకురావడం. ఈ ఎగ్జిక్యూటివ్లో 2 రకాలు ఉంటాయి: పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అండ్ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్లో ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అండ్ క్యాబినెట్ మినిస్టర్స్, అంటే ఫైనాన్స్ మినిస్టర్స్, హెల్త్ మినిస్టర్స్, ఇలా రకరకాల మినిస్టర్స్ ఉంటారు. ఇక్కడ మినిస్టర్స్ అంటే ఎవరో కాదు, లోక్సభలో ఉన్న ఎంపీస్ని ప్రైమ్ మినిస్టర్ రకరకాల మినిస్ట్రీస్కి మినిస్టర్స్ని అపాయింట్ చేస్తారు. రీసెంట్గా జరిగిన రీషఫ్లింగ్ కూడా అదే. ప్రస్తుతానికి ఉన్న మినిస్ట్రీస్లో కొంతమంది మినిస్టర్ని తీసేసి ప్రధాని నరేంద్ర మోదీ గారు కొంతమంది ఎంపీస్ని
కొత్త మినిస్టర్స్గా అపాయింట్ చేశారు. ఉదాహరణకు ఫైనాన్స్ మినిస్ట్రీ తీసుకుందాం. ఎట్ ప్రెజెంట్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు. వీరేం చేయాలంటే గవర్నమెంట్ సంబంధించిన ఎక్స్పెండిచర్, ఇలా ఫైనాన్షియల్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ పార్లమెంట్ సెషన్లో అన్నీ చెప్పాలి. ఈ విధంగా ఎవ్రీ మినిస్టర్ తన యొక్క మినిస్ట్రీ గురించి, రోల్స్ అండ్ యాక్టివిటీస్ గురించి పార్లమెంట్లో చెప్పాలి. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ పర్మనెంట్ కాదు. ఎందుకంటే ఎలక్షన్లు వచ్చాక గవర్నమెంట్ ఓడిపోతే అప్పుడు గవర్నమెంట్ చేంజ్ అవుతుంది. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ మారుతారు. ప్రైమ్ మినిస్టర్ మారితే ఎంపీస్ కూడా మారుతారు. పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్లు ఎవరుంటారంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, డైరెక్టర్స్, రెవెన్యూ ఆఫీసర్స్, తహసీల్దార్స్ ఎక్సెట్రా. వీళ్ళందరినీ మనం గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా చూడొచ్చు. అందుకే వీళ్ళని పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అంటారు. వీళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా ఏంటంటే పార్లమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన లాస్ని అమల్లోకి తీసుకురావడం. క్యాగ్, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇతను ఎగ్జిక్యూటివ్ ఆడిటర్, అంటే ఎగ్జిక్యూటివ్ చేసిన ఎక్స్పెండిచర్ని ఆడిట్ చేస్తూ ఉంటాడు. ఇందులో ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటే రిపోర్ట్ చేస్తాడు. లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ తర్వాత జ్యుడిషియరీ. జ్యుడిషియరీలో మెయిన్ ఏంటంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఈ లెజిస్లేచర్కి, ఎగ్జిక్యూటివ్కి ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ వస్తే, అంటే ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే రిజాల్వ్ చేస్తుంది. కేవలం ఇవే కాకుండా పబ్లిక్ రిలేటెడ్గా ఉన్న ప్రాబ్లమ్స్ మీద కూడా జడ్జిమెంట్ చేస్తుంది. మీకు ఫస్ట్లో చెప్పినట్టుగా అడల్టరీ జడ్జిమెంట్, సెక్షన్ 377 మరియు అయోధ్య రామ మందిర్ ఇష్యూ, ఇలా అనమాట. ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రక్చర్. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. స్టేట్ గవర్నమెంట్ స్ట్రక్చర్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రక్చర్ లానే ఉంటుంది, కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సెంట్రల్లో ఎగ్జిక్యూటివ్ హెడ్ పిఎం, కానీ స్టేట్లో ఎగ్జిక్యూటివ్ హెడ్ సీఎం మరియు గవర్నర్ ఎక్సెట్రా. స్టేట్ లెజిస్లేచర్ హెడ్ చీఫ్ మినిస్టర్. స్టేట్లో ఏ చట్టాలను క్రియేట్ చేయాలన్నా లేదా ఇంట్రడ్యూస్ చేయాలన్నా స్టేట్ లెజిస్లేచర్కి ఆ పవర్ ఉంటుంది. మీకు ఫస్ట్లో చెప్పే కదా, సెంట్రల్కి కొన్ని పవర్స్ ఉంటాయి, స్టేట్కి కొన్ని పవర్స్ ఉంటాయి. సపోజ్ లిక్కర్ అనేది బ్యాన్ చేసేటట్టు ఒక కొత్త చట్టం తీసుకురావాలనుకోండి, అది ఓన్లీ స్టేట్ లెజిస్లేచరే చేయగలుగుతుంది. ఎందుకంటే లిక్కర్ అనేది స్టేట్ సబ్జెక్ట్, ఇందులో సెంటర్ ఇంటర్ఫియర్ కాకూడదు. సెంట్రల్లో ఎలాగైతే లోక్సభ మరియు రాజ్యసభ అనే 2 హౌజెస్ ఉంటాయో, స్టేట్స్లో కూడా 2 హౌజెస్ ఉంటాయి. స్టేట్స్లో లోయర్ హౌస్ని లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటారు, అప్పర్ హౌస్ని లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటారు. లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క డ్యూటీస్ సేమ్ లోక్సభ యొక్క డ్యూటీస్ లాగానే ఉంటాయి. లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క డ్యూటీస్ సేమ్ రాజ్యసభ డ్యూటీస్ లాగానే ఉంటాయి. లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్న మెంబర్స్ని ఎమ్మెల్యేస్ అంటారు, అంటే మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఈ ఎమ్మెల్యేస్ ప్రజల చేత ఓటింగ్ ద్వారా డైరెక్ట్గా ఎన్నుకోబడతారు. సేమ్ సెంట్రల్లో లాగానే ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి ఆ ఏరియాలో ఉన్న ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఈ ఎమ్మెల్యే చేతుల మీద ఉంటుంది. లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉన్న మెంబర్స్ని ఎమ్మెల్సీస్ అంటారు, అంటే మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. రాజ్యసభలో ఎలా అయితే ఇండైరెక్ట్గా ఎమ్మెల్యేస్ ద్వారా ఎలక్ట్ చేయబడతారో, ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా ఎమ్మెల్యేస్ మరియు లోకల్ బాడీస్ ద్వారా ఇందులో ఉన్న మెంబర్ని ఎలక్ట్ చేస్తారు. సపోజ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్న మెంబర్స్ ఒక కొత్త బిల్లు పాస్ చేశారనుకుందాం. ఆ బిల్లుని ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉన్న మెంబర్స్ని రివ్యూ చేస్తారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్కి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉండదు. ఎట్ ప్రజెంట్ ఇండియాలో ఓన్లీ 6 స్టేట్స్కే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది. అవేంటంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్. సెంటర్ అయిపోయింది, స్టేట్ అయిపోయింది. ఇప్పుడు యూనియన్ టెరిటరీ గురించి తెలుసుకుందాం. స్టేట్కి ఎలా అయితే సపరేట్గా గవర్నమెంట్ ఉంటుందో, యూనియన్ టెరిటరీకి అలా సపరేట్గా ఉండదు. యూనియన్ టెరిటరీస్ అన్నీ డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ చేత రూల్ చేయబడతాయి. ఆర్టికల్ 370ని స్క్రాప్ చేశాక ఇండియాలో మొత్తం ఎట్ ప్రజెంట్ 9 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. అవేంటంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్, చండీగఢ్, దాద్రా అండ్ నాగర్ హవేలీ, డమాన్ అండ్ డియూ, ఢిల్లీ, లక్షద్వీప్, పుదుచ్చేరి, లడఖ్, జమ్మూ అండ్ కాశ్మీర్. ఢిల్లీ అండ్ పుదుచ్చేరిని పార్షియల్ స్టేట్స్గా కన్సిడర్ చేస్తారు. పార్షియల్ అంటే స్టేట్స్కు ఉన్న కొన్ని ఫంక్షన్స్ వీటికి ఉంటాయి. ఉదాహరణకు లెజిస్లేచర్ అసెంబ్లీ ఉంటుంది. ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ హెడ్ కూడా సీఎం. కానీ కొన్ని పవర్స్ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి. ఉదాహరణకు పోలీస్ మరియు పబ్లిక్ ఆర్డర్. రిమైనింగ్ యూనియన్ టెరిటరీస్లో ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్ కోసం ఐఏఎస్ లేదా ఎంపీని ప్రెసిడెంట్ ద్వారా అపాయింట్ చేస్తారు. సో దట్ ఈజ్ ఇట్ ఫ్రెండ్స్. ఐ హోప్ మీ అందరికీ ఇండియన్ గవర్నమెంట్స్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ అర్థమైందనుకుంటున్నాను. నా వర్క్ మీకు నచ్చినట్లయితే డూ లైక్ ద వీడియో. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి ఆలోచిస్తున్నారు? డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, గుడ్ బై.